సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 4వ అధ్యాయము. లంకాధినేతను ఓడించిన హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు. తాను రావణునికి మిత్రుడు కాదు, అందుకని సింహద్వారం గుండా ప్రవేశించడం ఉచితం కాదు. కాబట్టి శత్రువు మాదిరి నగరము చుట్టూ కట్టిన ప్రాకారము పైకి ఎక్కి లోపలికి దూకాడు. ఎడమకాలు ముందు పెట్టి లంకానగరంలోనికి ప్రవేశించాడు. లంకాపుర రాజమార్గముల గుండా వెళుతున్నాడు హనుమంతుడు. లంకాపురంలోని గృహముల నుండి వాద్యధ్వనులు శ్రావ్యంగా వినపడుతున్నాయి. గృహములన్నీ మంగళకరంగా అలంకరింపబడి ఉన్నాయి. లంకానగరంలోని గృహములన్నీ వాస్తు ప్రకారం నిర్మింపబడి ఉన్నాయి. ఒక్కొక్క గృహము ఒక్కొక్క విధంగా కట్టబడి ఉంది. కొన్ని గృహముల నుండి స్త్రీలు నాట్యము చేయు ధ్వనులు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల మల్లయోధులు చేయి సింహనాదములు వినబడుతున్నాయి. కానీ కొన్ని గృహముల నుండి సుస్వరముతో మంత్రోచ్చారణలు వేదాధ్యయనములు వినబడుతున్నాయి. హనుమంతుడు ఒక్కొక్క ఇంటిని చూసుకుంటూ వెళ్తున్నాడు. లంకలో ఉన్న సైనిక సమూహములను, ప్రచ్ఛన్న వేషములలో తిరుగుతున్న రావణుని గూఢచారులను చూశాడు. రాక్షసులంటే అందరూ దుష్టులు క్రూరులు అనుకున్నాడు. కానీ వారిలో కొందరు వేదాధ్యయన పరులు నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారని అనుకున్నాడు హనుమంతుడు. రాక్షసులలో కొందరు యజ్ఞదీక్ష వహించి ఉన్నారు. కొందరు శిరోమండనము చేయించుకున్నారు. మరికొందరు మంత్రోచ్చాటన చేస్తున్నారు. కొందరు శత్రువులను నాశనం చేయడానికి మంత్రించిన దర్భలు చేత ధరించి ఉన్నారు. మరికొందరు మారణ హోమములు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మరికొందరు ఆయుధదారులై ఉన్నారు. మరికొందరు వికృత రూపములతో తిరుగుతున్నారు. ఇంకా మరికొందరు శృంగార పురుషులుగా చేత పూలమాలలు ధరించి లేపనములు పూసుకుని ఉన్నారు. రావణుని అంతఃపురం దగ్గర 1,00,000 మంది సైనికులతో ఒక సైనిక నివేశము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండడం చూశాడు హనుమంతుడు. అలా చూసుకుంటూ హనుమంతుడు రావణుని అంతఃపురం వద్దకు వచ్చాడు. అంతఃపురం చుట్టూ ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా ఎత్తైన ప్రాకారము కట్టబడి ఉంది. ఆ ప్రాకారమునకు పెద్ద ముఖద్వారము ఉంది. రావణుని గృహము స్వర్గము వలె ప్రకాశిస్తూ ఉంది. రావణుని అంతఃపురము నుండి మధురమైన సంగీత ధ్వనులు, నాట్యరవళులు వినిపిస్తున్నాయి. రావణుని గృహమును నిరంతరము రాక్షసులు కాపలా కాస్తున్నారు. అటువంటి రావణుని గృహంలోనికి హనుమంతుడు రహస్యంగా ప్రవేశించాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 4వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.